ఫ్రెండ్స్, నేను మీ శారదాని. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈవేళ కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూద్దాం మరి వెజ్ రోలు ఎలా చేయాలో చేసుకుందామా. మరి ఈజీగా మీకు మెథడ్ చెప్తున్నానండి. చూడండి, కావాల్సిన పదార్థాలండి. నేను చపాతీ చేసి తీసుకున్నాను. ఇది ఆనియన్స్, క్యాప్సికమ్, ఇంకా క్యారెటు, ఇంకా టొమాటో కెచప్, ఇంకా చిల్లీ సాస్, ఆయిల్, మసాలా దినుసులండి, కారం పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, టర్మరిక్. నేను గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. బాండీ కాగాక మనం ఆయిల్ వేసుకుందామా. మరి స్టార్ట్ చేస్తున్నాండి. నూనె కాగిపోయింది. ఇందులో జీలకర్ర వేస్తామండి. ఇకను మనం ఆనియన్స్ వేస్తున్నాం. కొంచెం వేగేటప్పటికి మనం క్యారెట్ కూడా వేసుకుంటామండి. ఇది వెజిటేబుల్ రోల్ అండి. ఇది ఇంట్లోన చేసుకుంటే శాకాహారి వాళ్ళకి కూడా బాగుంటుంది తినడానికి, చేయడానికి. ఇవ్వటండి, క్యారెట్ వేసుకుంటాం. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకున్నామండి. వేసుకొని రెండు వేగాలండి. బాగా కొంచెం స్లో ఫ్లేమ్లోన పెట్టుకొని వేగుతాయండి. హైలోన అయితే బాగా, అంటే క్యారెట్ గట్రా కొంచెం ఉడకాలి కదా, మగ్గాలి అవన్నీ. అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి. వేసి కొంచెం మూత పెట్టేస్తామండి స్లో చేసి. ఇది నేను మూత తీసి కొంచెం కలుపుకుంటున్నానండి. చూడండి, కొంచెం మగ్గేలాగా ఉంది. ఇది కొంచెం మగ్గాలి. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నానండి. కొంచెం గరం మసాలా పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. జీరా పౌడర్ కొంచెం వేస్తున్నాను. చిల్లీ పౌడరు వేస్తున్నామండి. కారం తగ్గట్టు మీరు వేసుకోండి చిల్లీ పౌడరు, ఎవరైనా తినగలుగుతారో. మరి సాల్ట్ కూడాను ఎంత మీరు ఇది చేస్తారో దానికి పెట్టి మీరు సాల్ట్ వేసుకుంటారు. ఇది చేస్తే ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైనా పెద్దలైనా ఇది చేస్తే మరి వేరేగా కూరలు గట్రా వండుకోవాలి, చెయ్యాలి, బిజీలు పడకుండా పిల్లలకి బాక్స్ కట్టడానికి చేయడానికి ఈజీ మెథడ్ అండి. ఇగోటండి వేగిపోయి, ఇగోటి ఇది ఇందులో టొమాటో సాసు వేస్తామండి. టొమాటో సాసును చిల్లీ సాస్ కూడా కొద్దిగా వేసుకుంటామండి. అది ఎక్కువ వేస్తే కొంచెం కారం తిన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, కారం తినకపోయిన వాళ్ళైతే తక్కువ వేసుకోండి. పిల్లలు గట్రా ఎక్కువ కారం తినరు కదా, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటామండి. ఇది వేగిపోతుందండి. బంద్ చేస్తున్నానండి. మరి చపాతీల్లో మనం రోల్ చేసుకున్నాం. మరి ఇవ్వటండి టొమాటో సాసు ఇలాగా రాసుకుంటా వేసుకొని ఇవ్వటండి వేసిన దీంట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఇలాగా వేసుకుంటామండి. దాని మీద మనం కొంచెం ఆనియన్స్ వేసుకుంటామండి. ఇది మనం ఇటు నుంచి ఇలాగా రోలు చేసుకుంటాం. ఇలాగా రోల్ చేసుకొని ఇలాగా యమ్మీ అండి. ఇక మళ్ళీ ఇంకొక చేస్తున్నాను చూడండి.
ఇగోటండి మంది యమ్మీగా మంది వెజిటేబుల్ రోల్ రెడీ. చూడండి మనది వెజిటేబుల్ రోలు రెడీ అయిపోయిందండి. చూడండి యమ్మీగా టేస్టీగా చాలా మీరు కూడాను చాలా ఎంజాయ్ చేస్తారు తినుకొని. సరే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.